హాయ్ విను. సో ఇండిపెండెన్స్ డే దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇండిపెండెన్స్ డేకి చాలామంది అధికారులకి, అదేవిధంగా నాయకులకి కొంతమంది అనుచరులు లేకపోతే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వచ్చి గిఫ్ట్స్ ఇవ్వడం, విష్ చేయడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే నా ఒక సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే అధికారులు, మీరు వాళ్ళకి చెప్పండి తెచ్చే గిఫ్ట్స్ యూస్ఫుల్గా మిగతా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా ఉండేటట్టు తీసుకురమ్మని చెప్పండి. ఒకవేళ వద్దంటే ఇంకా మంచిది. ఎందుకంటే మన వాళ్ళు తీసుకొచ్చి అన్ని పెద్ద పెద్ద పువ్వుల బొక్కాయలు తీసుకొస్తారు. దానికి ఫ్లవర్స్తో పాటు ప్లాస్టిక్ ర్యాప్ ఉంటుంది. సో ఈ బొక్కే అటు పాడేస్తారు, ర్యాప్ కూడా అక్కడ డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది. ఎన్నో సందర్భాల్లో ఆఫీసెస్లో డంప్ చేసి చూస్తూ ఉంటాను. సో ఆ ప్లాస్టిక్ అలా ఉండిపోతుందండి. పూలు ఎప్పుడు అందంగా ఉంటాయండి? చక్కగా చెట్టుకు అందంగా ఉంటుంది. దాన్ని కట్ చేసి ఇస్తే అందంగా, దాని మళ్ళీ ప్లాస్టిక్ ర్యాపర్ ఏంటండి? సో ఆలోచించండి. అదేవిధంగా స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకొస్తే దయచేసి ఆ ప్లాస్టిక్ కవర్ లేకుండా తీసుకురమ్మని చెప్పండి. ఎందుకంటే మీరు స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకుంటారు, అధికారులు నాయకులు ప్లాస్టిక్ కవర్ని అక్కడెక్కడ పాడేస్తారు. తర్వాత వర్కర్స్ ఎక్కడ తీసుకెళ్ళి డంప్ చేయడం కానీ లేకపోతే దాన్ని కాల్ చేయడం కానీ. సో ఒక ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే ఎర్త్కి కూడా ఫ్రీడమ్ కావాలి. మన ఫ్రీడమ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎర్త్ ప్రకృతికి ఉండే ఫ్రీడమ్ కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంకొక విషయం, దయచేసి ఈ ఫంక్షన్స్కి సింగిల్ యూస్ ప్లాస్టిక్ అయిన ఫ్లెక్సెస్ వాడకండి. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, ఇండిపెండెన్స్ డేకి పెద్ద పెద్ద స్పీచ్లు దంచేస్తూ ఉంటారు. అక్కడ ఎర్త్ గురించి చెప్తారు, లేకపోతే ప్లాస్టిక్ బ్యాన్ గురించి చెప్తారు. వెనకాల పెద్ద ప్లాస్టిక్ ఫ్లెక్స్ ఉంటుంది. అది ఒక్కరోజే వాడగలుగుతున్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు రీయూజ్ ఇట్ అండి. దయచేసి అక్కడ క్లాత్ బ్యాన్ రీయూజ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం క్లాత్ బ్యాన్ రీయూజ్ చేసామో అది డిగ్రేడబుల్. ఇంకోటి, ఈ క్లాత్ బ్యానర్స్ రాసేవాళ్ళు చాలామంది ఉపాధి కోల్పోయారు. వాళ్ళకి మళ్ళీ ఉపాధి ఇద్దాం. ఏంటంటే బీ రెస్పాన్సిబుల్ అండి. మన నేచర్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. మన సరౌండింగ్స్ నీట్గా పెట్టాలి. ఇదే కదండి రియల్ అయిన ఇండిపెండెన్స్. హ్యాపీ లివింగ్ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు యూ ఆల్.